హలో ఎవ్రీవన్, ఈరోజు మేమైతే సండే కదా అని ఆషాఢంలో ఇంకా నైవేద్యం అయితే పెట్టేసుకున్నాము. నైవేద్యం కోసం అయితే ఫస్ట్ అయితే పప్పు నానబెట్టేసుకున్నాను. అత్తయ్య వచ్చేసి బూరెలు ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా ఈలోపు వచ్చేసి నేను నైవేద్యానికి బయట ఇలా లైన్స్ కింద గీసి పెడతాం కదా, చిన్నప్పటి నుంచి ఈ ముగ్గు నేనే పెడతాను. ఇంకా పూర్ణం అయితే చేసేసి ఇచ్చేసాను. ఇంకా అత్తేశ్వర కూడా అయిపోయింది. లోపల దేవుడి దగ్గర కూడా నీట్గా అయితే సర్ది పెట్టేశాను. ఇంకా అత్తయ్య తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిన తర్వాత నైవేద్యం కూడా పెట్టుకోలేదని చెప్పేసి ఇంకెలానో విజయవాడ వెళ్ళారు కదా అని దుర్గమ్మకి, ఇంకా అలానే పెద్దాపురం మరిడం తల్లికి కూడా నైవేద్యం రెండు ఒకేసారి ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాము. ఒక 3 గరిటెలు ఇక్కడ, 3 గరిటెలు అటు సైడ్ పెట్టేశాను. 9 బూరెలు చొప్పున అయితే పెట్టేసి ఇంకా చాటలో కానీ పళ్ళెంలో కానీ పెట్టుకోవాలంటే ఇంకా చాట అవైలబుల్గా ఉందని చెప్పేసి చాటలో అయితే అట్టాకు వేసి పెట్టేశాను. ఇంకా అమ్మవారికి చీర ఒకటి తీసుకొచ్చి గాజులు పెట్టాను. ఇంకా అంతేకాకుండా ఇది కంపల్సరీ ఆడపడుచుకి ఇవ్వాలంట. నాకు అయితే తెలియలేదు. ఇంకా అప్పుడే జస్ట్ షాప్స్ కూడా తీస్తున్నారు. ఇంకా ఏదో ఒకసారి అయితే వెళ్ళి తీసుకొని వచ్చేసాను. ఫైనల్లీ ఇంకా అత్తయ్య నేను కలిపి ఇదే ఫస్ట్ టైం నైవేద్యం ఇలా తిరిగి పెట్టుకుంటున్నాను. ఈలోపు మా మమ్మీ వచ్చేసి వీడియో తీస్తున్నారు. చాలా దారుణంగా ఉన్నాను నేనైతే. మార్నింగ్ కదా, అప్పటికే టైం వచ్చేసి 8:30 అలా అవుతుంది. జస్ట్ షాప్ ఓపెనింగ్ అంతే. ఇంకా ఫైనల్లీ నైవేద్యం అయితే పెట్టేసుకున్నాం. కార్తీక్ కూడా అప్పుడే వెళ్ళాడు జస్ట్. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం ప్రశాంతంగా పెట్టుకోవచ్చు కదా అని ఇంకా నైవేద్యం అయితే అమ్మవారికి చెల్లించేసాము. తర్వాత వచ్చేసి కోడిని కూడా తీసుకొచ్చారు. ఆ కోడి అయితే నేను అసలు పట్టుకోలేదు, ఎందుకంటే కోడి తింటాం కానీ అస్సలు నైవేద్యం మీద పట్టుకోలేదు. అత్తయ్య చేతుల మీదగానే పట్టుకుని అలా తంతు అయితే కానిచ్చేసాము. ఫైనల్ అక్కడ కొంచెం వాటర్ జల్లి పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసుకుని దండం అయితే పెట్టేసుకున్నాము. ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటి నుంచి పెట్టుకోవాలంట నైవేద్యం అనేది. ఫైనల్లీ నైవేద్యం మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత బూరెలు చాలా రౌండ్గా చాలా మెత్తగా బాగున్నాయని ఎప్పుడెప్పుడు తిందామా అని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. లోపల పూజ కూడా చేసేసుకున్నాను. బూరెలు అయితే తిన్నాను. ఇంకా మా ఆంటీ వాళ్ళకి కూడా తీసుకెళ్ళి ఇచ్చేసిన తర్వాత లంచ్ కోసం అయితే నేను బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా యాక్చువల్లీ ఆంటీ వాళ్ళకి కూడా లంచ్ ఇక్కడే అన్నాను. వాళ్ళైతే అస్సలు ఒప్పుకోలేదు. అస్సలు వద్దని చెప్పేసి అనడంతో ఇంకా మా మమ్మీ వాళ్ళని పిలిచి ఇంకా వాళ్ళకి పెట్టేసాం భోజనాలు. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నాన్నమ్మ గారు అయితే దేవుడికి కోసిన కోడి తిన్నారు కాబట్టి సపరేట్గా ఎగ్ ఫ్రై అయితే చేసి రైస్ వండాము. ఇంకా పెరుగు చట్నీ కూడా చేసేసాము. ఇంకా కొంచెం ఆంటీ వాళ్ళకి, కొంచెం ఈ ఆంటీ వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి ఆ ప్లేట్స్లో కూడా తీసి పెట్టేశాను. అయితే నేను చాలా మంచిగా అయితే జరిగింది. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.